నేను కోట ఆనంద్ పిఎస్యు కార్యదర్శి. ఈరోజు తెలంగాణలోని విద్యార్థులుగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. మీరు ఇమీడియట్లీ సీజ్ ఫైర్ చేసి ఇమీడియట్లీ మావోయిస్ట్ పార్టీతోని చర్చలు జరపాలి. ఎందుకంటే మీ యొక్క చర్యల వలన ఆదివాసీ ప్రాంతాలలో మొత్తం ఆదివాసీలు నిర్వాసితులు అవుతున్నారు. ఈరోజు పెద్ద ఎత్తున ఆదివాసీలు మరణిస్తున్నారు. మీరు ఈ చర్యలను వెనక్కి తీసుకోవాలి. గత వారం రోజులుగా మీరు చేపట్టినటువంటి ఆపరేషన్ కర్రెగుట్ట వలన 7 గ్రామాల్లోని ప్రజలకు కనీసం మంచినీరు కూడా అందే పరిస్థితి లేదు. మీరు ప్రజల హక్కులను హరించడానికి ఏ బాధ్యత ఉన్నది మీకు? ఈ రాజ్యాంగం ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ సమానత్వం సంబంధించినటువంటి స్వేచ్ఛ హక్కులను హామీ ఇస్తుంటే మీరు ఎందుకు ఈరోజు వాళ్ళని జీవించే హక్కును హరిస్తున్నారు? ఈరోజు మావోయిస్టు పార్టీ ఇప్పటికీ 3 సార్లు ఒక ప్రకటన విడుదల చేసింది చర్చలకు సిద్ధమని చెప్పి. ఒక్క నెల రోజులన్న ఆయుధాలను వదిలి ఈ సీజ్ ఫైర్ చేయండి అని చెప్పి వాళ్ళు అడిగారు. మీరు ఎందుకు అభ్యంతరం చెప్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు మావోయిస్టులు లేవనెత్తుతున్న అంశాలు ఏంటి అంటే ఈరోజు భూ సంస్కరణలు అమలు చేయాలని చెప్తున్నారు, మిగులు భూములను పంచాలని చెప్తున్నారు, ఈ దేశంలో ఉన్నటువంటి దళితుల పట్ల గౌరవం ఇవ్వాలని చెప్పేసి, కుల సమస్య పోవాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ సమస్యలు పరిష్కరించడంలో విఫలమైనటువంటి మీరు ఆదివాసీ ప్రాంతాలలో ఉన్నటువంటి ఖనిజ సంపదను మొత్తం కార్పొరేట్లకు అప్పచెప్పేందుకు, మీ యొక్క ఈ మనువాద పాలనను కొనసాగించేందుకే ఈరోజు ఈ హత్యాకాండను కొనసాగిస్తున్నారని చెప్పి మేము విద్యార్థులుగా భావిస్తున్నాం. భవిష్యత్తులో మీరు ఈ చర్యలను గింట వెనక్కి తీసుకోకుంటే భవిష్యత్తులో దేశవ్యాప్త ఉద్యమానికి తెరతీస్తాం. మొత్తం విద్యార్థులను ఐక్యం చేసి పోరాటాలను లేవదీస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా అమిత్ షా గారికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.